హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిరొయ్యలు. 2 గోంగూర కట్టలకి అరకేజీ పచ్చిరొయ్యలను తీసుకోవాలి. గోంగూర మొత్తం ఈ విధంగా ఒలుసుకున్న తరువాత 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. శుభ్రం చేసుకొని పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. మూత పెట్టి కొంతసేపు మగ్గనిద్దాం. మధ్యలో కలుపుకుంటూ ఉందాం. పూర్తిగా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. పొట్టు తీసినాక అరకేజీ పచ్చిరొయ్యలను తీసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తరువాత మరో మూకుడు తీసుకొని 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. పచ్చిరొయ్యలను కూడా వేసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మొత్తం మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. ఇలా పూర్తిగా మగ్గిన తరువాత మరొక కడాయి తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత 1 గ్లాసు నీళ్ళని వేసుకోవాలి. మూత పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్